హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ శ్రీప్రియ అమలాపురం అమ్మాయి. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటేనండి, సమ్మర్ హాలిడేస్ కదండి. సమ్మర్ హాలిడేస్కి అయితే ట్రిప్కి అయితే వెళ్తున్నాము. వైజాగ్ అయితే వెళ్తున్నాము. మేము అయితే ఎర్లీ మార్నింగ్ 5:30కి అయితే ఇంటి దగ్గర అయితే స్టార్ట్ అయ్యామండి. మేము అమలాపురం రీచ్ అవ్వడానికి అయితే హాఫ్ అన్ అవర్ పడుతుంది. అమలాపురం నుంచి రాజమండ్రి అయితే బస్సులో అయితే వెళ్ళిపోతున్నాము. అక్కడ నుంచి ట్రైన్కి వెళ్తున్నాం వైజాగ్. అందరము కూడా రాజమండ్రి రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయామండి. మేము రీచ్ అయ్యేసరికి టైం అయితే 8 అయింది మార్నింగ్. ఇంకా ట్రైన్ వచ్చేసి 8:30కి అయితే ఉందండి. మేమైతే టికెట్లు అయితే ఏం బుక్ చేసుకోలేదు, మామూలు జనరల్కి అయితే వెళ్ళిపోదామని అనుకున్నాం. 8:30కి అయితే ట్రైన్ వచ్చేసిందండి. ఇంకా అందరం ఎక్కేసాము. ఎక్కడానికి కూడా ప్లేస్ అయితే లేదు. ఇంకా అడ్జస్ట్ అయ్యి అలా అయితే కూర్చున్నాం మేమైతే. ఇంకా వైజాగ్ వెళ్ళేసరికి అయితే 11:30 అయ్యిందండి. ఇంకా ట్రైన్ అయితే దిగిపోయి బయటకి అయితే వచ్చేసామండి లగేజీలతో. మాకైతే లగేజ్ చాలా ఎక్కువైతే ఉందండి. పక్కన లగేజీలు ముయ్యాలా, నాకు వీడియో తీయాలా అనేది కూడా నాకు అర్థం కాలేదు. ఇంకా అక్కడక్కడ కొన్ని క్లిక్స్ అయితే తీసాను నేను. ఇంకా వైజాగ్ రైల్వే స్టేషన్ బయటకి అయితే వచ్చేసాము. ఫస్ట్ అయితే ఫ్రెష్ అవ్వాలి కదండి, రూమ్స్ కోసం అయితే చూస్తున్నాము. ఇంకా ఆటో వాళ్ళు ఉంటారు కదండి, అక్కడ ఆటో వాళ్ళు అయితే చెప్పారు మాకు, మీరే నచ్చింది రూమ్ చూసుకొని మేము తీసుకెళ్తామని. ఇంకా లగేజీలతో ఆటో అయితే ఎక్కేసామండి. ఇంకా రైల్వే స్టేషన్ దగ్గరలో మాకు రూమ్ అయితే కావాలని ఇంకా రైల్వే స్టేషన్ దగ్గరలోకి అయితే ఫస్ట్ తీసుకెళ్లారు. ఇంకా అక్కడ రూమ్స్ అయితే నచ్చినాయి మాకు, చాలా బాగుంది. ఇంకా రైల్వే స్టేషన్కి అలాగే బస్ స్టాండ్ దగ్గరలో ఉంది. ఇంకా హోటల్ అయితే తీసుకుని అక్కడైతే ఫ్రెష్ అప్ అయిపోయామండి. ఫస్ట్ అయితే మేము సింహాచలం వెళ్దాం అనుకుంటున్నాము. ఇంకా అందరం రెడీ అయ్యేసరికి అయితే 4 అయింది. ఇంకా అక్కడ నుంచి అయితే సింహాచలం స్టార్ట్ అయ్యాము. ఇంకా హోటల్ ఆపోజిట్లోనే బస్ స్టాప్ కూడా ఉందండి. ఇంకా అక్కడే బస్ ఎక్కేసి సింహాచలం అయితే వెళ్ళిపోయాము. మేము వెళ్ళేసరికి 5 అయింది. వైజాగ్ నుంచి సింహాచలం వెళ్ళే రూట్ అయితే మొత్తం వైజాగ్ సిటీ వ్యూ అయితే చాలా బాగుంటుందండి. ఇంకా సింహాచలం బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోయామండి. అక్కడ నుంచి అయితే మేము కొండపైకి ఇంకా బస్సు అయితే ఎక్కాలండి. కొండపైకి డైరెక్ట్ బస్సు వెళ్ళు, ఇంకా మళ్ళీ అక్కడ బస్సు అయితే చేంజ్ అయ్యి పైకి అయితే వెళ్ళాము. కొండపైకి వెళ్ళే దారి అయితే చాలా బాగుందండి. సింహాచలం బస్ స్టాండ్ దగ్గర ఇంకో టెంపుల్ కూడా ఉందండి, వెంకటేశ్వర స్వామి టెంపుల్. అక్కడికి కూడా వెళ్ళాము. అక్కడ కూడా చాలా బాగుంది, వ్యూ అయితే చాలా బాగుంది. మేము వెళ్ళేసరికి అయితే గుడి క్లోజ్ అయితే ఉందండి. ఇంకా బయట నుంచి అయితే చూసి వచ్చేసాము. ఇంకా కొండపైకి వెళ్ళి బస్సులు అయితే వచ్చేస్తున్నాయని బస్సు అయితే ఎక్కేసాము. ఇంకా కొండపైకి వెళ్ళే దారి అయితే చాలా బాగుందండి, ఎక్సలెంట్గా ఉంది. సన్సెట్ టైం కదండి, ఇంకా వ్యూ అయితే చాలా బాగుంది. కొండపైకి అయితే కనీసం 20 మినిట్స్ అయితే పడుతుందండి బస్సు అయితే. ఇంకా వెళ్ళిపోయాం పైకి అయితే. ఫస్ట్ అయితే దర్శనం చేసుకోవాలి కదండి. సింహాచలం వచ్చేసండి శ్రీ వారాహి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం అండి. ఈ ఆలయం అయితే చాలా బాగుంది. నిజంగా స్వామివారి స్వయంగా వెలిచిన విగ్రహం ఉంటుంది. ఇక్కడైతే స్వామివారు అయితే చందనంతో కప్పబడి ఉంచుతారండి. ఓన్లీ అక్షయ తృతీయ రోజు ఒక్కరోజేనండి నిజ స్వరూపం అయితే దర్శించుకుంటారు. ఇంకా ఆ రోజైతే స్వామివారిని దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు అయితే వస్తారండి. అది వచ్చేసి మొన్న లాస్ట్ టైం ఏప్రిల్ అయితే జరిగిందండి. గుడి లోపలికైతే ఫోన్స్ అయితే ఎలా ఉండదండి. ఇంకా ఫోన్స్ అయితే బయట ఇచ్చేసి అయితే గుడి లోపలికైతే వెళ్ళిపోయామండి. మాకు దర్శనం అయితే దగ్గర నుండి అయితే చాలా బాగా జరిగింది. ఇంకా స్వామివారి అయితే చాలా బాగా కనిపించారు. ఇంకా స్వామివారి దగ్గరలోనే గజస్తంభం అయితే ఉంటుందండి. ఆ స్తంభం చాలా స్పెషల్ అండి. ఇంకా మేము కూడా తీసుకుని దర్శనం అయితే చేసేసుకున్నామండి. ఇంకా బయటకైతే వచ్చేసాం దర్శనం చేసుకుని. ఇంకా బయట అయితే కొన్ని స్వామివారికి సంబంధించిన వస్తువులు అయితే కొనుక్కొని అయితే స్టార్ట్ అయిపోయాం వైజాగ్ అయితే. సింహాచలం నుంచి వైజాగ్ డైరెక్ట్ బస్కి అయితే వెళ్ళిపోయామండి. ఇంకా రూమ్ దగ్గర అయితే దిగి ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయి డ్రెస్సెస్ చేంజ్ చేసుకుని ఆర్కే బీచ్కి అయితే వెళ్ళామండి. బీచ్కి వెళ్ళేసరికి 10:30 అవుతుందండి. ఇంకా నైట్ వ్యూ అయితే బాగుంటుందని ఇంకా ఆర్కే బీచ్కి అయితే ఆ నైట్ వెళ్ళిపోయామండి, వెళ్ళిన రోజే. బీచ్ నైట్ వ్యూ అయితే చాలా బాగుందండి. మా చెల్లి వాళ్ళు అయితే చాలా బాగా ఆడుకున్నారు. చాలాసేపు అయితే టైం స్పెండ్ చేసాం అక్కడైతే. ఫొటోస్ అవి కూడా బాగా తీసుకున్నాం బీచ్లో. ఇంకా టైం వచ్చేసరికి అయితే 11 అవుతుందండి. ఇంకా చాలా టైం అయిపోయిందండి. అంగారు అయితే పెట్టేశారండి లాస్ట్లో. ఇంకా అలా కాసేపు నడుచుకుంటూ ఫ్రంట్కి వెళ్ళి చూస్తూ ఇంక వెళ్ళిపోయాము. వీడియో వచ్చేసి ఫస్ట్ ఏం విజిట్ చేసామో అవి అయితే పెట్టడం జరిగిందండి. ఇంకా ముందు ఇంకా వీడియోస్ వస్తాయి. ఫస్ట్ డే అయితే మేము సింహాచలం చూసామండి. తర్వాత ఆర్కే బీచ్కి అయితే వెళ్ళాము.
ఇంకా వైజాగ్లో అయితే మాకు టైం సరిపోలేదు, అన్నీ చూడటానికి అయితే కుదరలేదు. ఇంకా నెక్స్ట్ డే అయితే అరకు అయితే స్టార్ట్ అయిపోయాము. ఆ వీడియోస్ కూడా వస్తాయండి, అన్నీ కూడా పోస్ట్ చేస్తాను నేనైతే. బీచ్ నుండి అయితే బయటకు వచ్చేసామండి. ఫుడ్ కోసం అయితే చూసాం కానీ ఫుడ్ ఎక్కడా లేదండి. ఇంకా ఐస్ క్రీమ్స్ అయితే తినేసాం ఫస్ట్ అయితే. తర్వాత అయితే ఇంకా తెలిసిన ఆటో అయితే దొరికిందండి అక్కడ తెలిసిన వాళ్ళు. నన్ను మొత్తం ఫుడ్ కోసం అయితే తీసుకెళ్ళారు. మా చెల్లి సూరంపల్లి నుంచి వచ్చి టైంలో టిఫిన్స్ అయితే చేస్తామండి. ఇంకా టిఫిన్ చేసి రూమ్కి అయితే వెళ్ళిపోయాము. 12 అయింది. ఫస్ట్ డే అంతా అండి మాకు ట్రావెలింగ్కి అలాగే 2 ప్లేసెస్ విజిట్ చేయడానికే టైం సరిపోయిందండి. చూసారు కదండి, ఫస్ట్ డే అయితే ఇలా జరిగింది మాకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.